హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఈవీఎస్కి జంతువులు చాప్టర్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఈవీఎస్ పేపర్ 1 అండి, ఎస్జిటి పేపర్ 1 టెట్కి సంబంధించి టీఎస్ టెట్ ఆర్ డిఎస్సి సంబంధించిన ఈ ఈవీఎస్కి బిట్స్ అయితే చూద్దాము. ఇప్పుడు జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఎకాలజీ, ఇథాలజీ, ఇటియాలజీ, పాథాలజీ. ఎవరికైనా ఆన్సర్స్ తెలుస్తుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ఆన్సర్ వచ్చేసి జంతువుల ప్రవర్తనను గురించి ఇథాలజీ. ఆన్సర్ వచ్చేసి ఇథాలజీ. 2 ఆన్సర్. ప్రవర్తనలో మొత్తం రకాల సంఖ్య 1, 3, 4, 5, 6. ఆన్సర్ వచ్చేసి 2 అండి, 4. ప్రవర్తన మొత్తం రకాల సంఖ్య 4. జంతువుల ప్రవర్తనపై పరిశోధనకు గాను 1973లో నోబెల్ పురస్కారం వీరికి లభించింది. కొనాల్డ్ లోరెంజ్, నికోలస్ టెనిబెర్చిన్, కార్ల్ వాన్ ఫ్రిష్. అందరికీ ఆన్సర్ వచ్చేసి అందరికీ, వీళ్ళందరికీ అండి. కొనాల్డ్ లోరెంజ్ అండ్ కార్ల్ వాన్ ఫ్రిష్ అండ్ నికోలస్ టెనిబెర్చిన్ అందరికీ. ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 4th. జంతు ప్రవర్తనను ప్రభావితం చేసేవి ఏంటివి? జంతు ప్రవర్తనను ప్రభావితం చేసేవి శరీర ధర్మశాస్త్రం, శరీర అంతర్నిర్మాణం. 3rd వన్ 1 and 2 జూజియోగ్రఫీ. 4th వన్ వచ్చి జూజియోగ్రఫీ. ఆన్సర్ వచ్చేసి 1 and 2 శరీర ధర్మశాస్త్రము అండ్ శరీర అంతర్నిర్మాణం అనేది జంతు ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. జంతువుల ప్రవర్తన వీటి గురించి తెలియజేస్తుంది. జంతువుల ప్రవర్తన జంతువుల ఆవాసాలు, వనరులు వెతికే విధానాన్ని, శత్రువుల నుండి తమను తాము కాపాడుకునే విధానం, ప్రత్యుత్పత్తి కొరకు భిన్నజీవిని ఎంచుకోవడం, తమ సంతతిని కాపాడుకోవడం. పైవన్నీయు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీయు. జంతువుల ప్రవర్తన అనేది జంతువుల ఆవాసాలు, వనరులు వెతికే విధానం, జంతువుల నుండి తమను తాము కాపాడుకునే విధానం, ప్రత్యుత్పత్తి కొరకు భిన్న జీవిని ఎంచుకోవడం, తమ సంతతిని కాపాడుకోవడం. నెక్స్ట్ వన్ పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు. సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ. ఆన్సర్ వచ్చేసి సహజాత ప్రవృత్తి. ఈ క్రింది వానిలో సహజాత ప్రవృత్తికి ఉదాహరణ: పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్నజీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలను ఏర్పాటు చేసుకోవడం. పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు: సహజాత ప్రవర్తన, అనుకరణ, నిబంధన, అనుసరణ. 8th వన్ ఆన్సర్ వచ్చేసి సహజాత ప్రవర్తన. ఆన్సర్. బాతు పిల్లలు, కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన: నవజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ. ఆన్సర్ వచ్చేసి 2 అనుసరణ. నిబంధనపై పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞుడు: కోహ్లెర్, ఇవాన్ పావ్లావ్, ఇర్విన్ పెప్పర్బర్గ్, హెర్మన్. ఆన్సర్ వచ్చేసి పావ్లావ్, ఇవాన్ పావ్లావ్. నిబంధనపై పరిశోధన చేసింది ఇవాన్ పావ్లావ్. నెక్స్ట్ వన్ వచ్చేసి 11th వన్. గంట కొట్టే సమయాన్ని బట్టి బడిలోని పిల్లల ప్రవర్తన మారటం. 1 నిబంధన, అనుకరణ, అనుసరణ, నవజాత ప్రవృత్తి. ఆన్సర్ వచ్చేసి నిబంధన. నిబంధన సహిత ప్రతిచర్యలకు ఉదాహరణ: 1 పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడడం, పలుపుతాడు ఇప్పగానే ఎద్దు అరకు దగ్గరకు పోవడం, జాతీయ గీతం వినగానే లేచి నిలబడడం. పైవన్నీయు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. 4th వన్ ఆన్సర్. చింపాంజీలలో అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. చింపాంజీలో అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. 13th వన్ కోహ్లెర్, హెర్మన్, పావ్లావ్ అండ్ పెప్పర్బర్గ్. ఆన్సర్ వచ్చేసి కోహ్లెర్.
ఫస్ట్ వన్, సినీ ప్రముఖులు క్రీడాకారులతో ఉత్పత్తులను ప్రచారం చేయించి వినియోగదారులను కొనేలా చేయడం. ఆన్సర్ వచ్చేసి 1 అనుకరణ, సహజాత ప్రవృత్తి, నిబంధన, అనుసరణ. ఆన్సర్ వచ్చేసి అనుకరణ. ఫస్ట్ వన్, బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలనిపించిన అందరూ కూర్చున్న తర్వాతే భోజనం చేయడం మొదలుపెట్టడం. సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ. సహజాత ప్రవృత్తి. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలు ఉపయోగపడేవి. అన్వేషణ పరికరాలు, గుర్తుపట్టడం, 1 and 2 సంకేతాలు. 16th ఆన్సర్ వచ్చేసి 1 and 2 అన్వేషణ పరికరాలు, గుర్తుపట్టడం. చీమలలో వెతకడానికి లేదా సమాచారం అందించడానికి ఉపయోగపడేవి. 1 హార్మోన్లు, 2 ఫెర్మోన్లు, ఎంజైమ్లు, పైవన్నీ. ఫెర్మోన్లు. ఆన్సర్ వచ్చేసి ఫెర్మోన్లు. అలెక్స్ అనే బూడిద రంగు ఆఫ్రికా చిలుక యాపిల్ను ఈ విధంగా పిలిచేది. బానరీ, చెర్రీ, ఆరెంజ్, అరటి. 8th వన్ ఆన్సర్ వచ్చేసి బానరీ. గూటిలోని ఆహారంపై గుడ్లు పెట్టేది. కందిరీగ, నేతగాని పక్షి, బీవర్ క్షీరదము, తేనెటీగలు. ఆన్సర్ వచ్చేసి 1 కందిరీగ గూటిలోని ఆహారంపై గుడ్లు పెడుతుంది. 20th, తార్కికంగా ఆలోచించే శక్తి ఈ జంతువుకు ఎక్కువగా ఉంటుంది. తిమింగలం, డాల్ఫిన్, స్క్రబ్జీ, పక్షి, ఉడుత. ఆన్సర్ వచ్చేసి డాల్ఫిన్ కండి. డాల్ఫిన్కి తార్కికంగా ఆలోచించే శక్తి అయితే ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కందిరీగ దీనితో గూడు కడుతుంది. ఆకులు, పుల్లలు, బురదమట్టి, బూజు పదార్థం. ఆన్సర్ వచ్చేసి 3 అండి, బురదమట్టి. బాతుపిల్లలు కోడి వెంట వెళ్ళడం. సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ. ఆన్సర్ వచ్చేసి 2 అనుసరణ. ఈ క్రింది వానిలో అంతర్గత ప్రచోదనం. ఆకలి, ఆపద, వాసన, ధ్వని. ఆకలి. శత్రువుల నుండి రక్షించుకోవడానికి శరీరం నుండి దుర్వాసనను వెదజల్లే జంతువు. టాస్మేనియన్ డెవిల్, బాంబార్డియర్ బీటల్, 1 and 2 బీవర్ క్షీరదము. ఆన్సర్ వచ్చేసి 1 and 2 అండి, టాస్మేనియన్ డెవిల్ అండ్ బాంబార్డియర్ బీటల్. సంతానోత్పత్తి కోసం భిన్నజీవిని ఎంచుకోవడం. నవజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ. ఆన్సర్ వచ్చేసి నవజాత ప్రవృత్తి 1. అనుసరణ గురించి తెల్లబాతుల మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త. కొనార్డ్ లోరెంజ్, ఇవాన్ పావ్లోవ్, కోహెలర్, హెర్మన్. ఆన్సర్ వచ్చేసి 1 అండి, కొనార్డ్ లోరెంజ్. 27th, బాంబార్డియర్ బీటల్లో ఉండే రసాయనాలు. హైడ్రోక్వినైన్, ఫిల్లోక్వినైన్, నాఫ్తోక్వినోన్, ఫిల్లోక్వినోన్, హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, ఫిల్లోక్వినోన్. ఆన్సర్ వచ్చేసి 27th ఆన్సర్ వచ్చేసి 3rd అండి, హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్. నెక్స్ట్ వన్ 28. జంతురాజ్యంలో అన్నింటికంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు ఏది? 1 కంగారు ఎలుక, టాస్మేనియన్ డెవిల్, ముళ్ళపంది, బీవర్ క్షీరదము. టాస్మేనియన్ డెవిల్. ఆన్సర్ సెకండ్ వన్. ఇర్విన్ పెప్పర్బర్గ్ శిక్షణ ఇచ్చిన అలెక్స్ అనేది డాష్. పావురం, గద్ద, చిలుక, గోరింక. చిలుక. అలెక్స్ అంటే చిలుక. బీవర్ క్షీరదం ఇక్కడ కనిపిస్తుంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఉత్తర అమెరికాలో కనిపిస్తుంది బీవర్ క్షీరదం అనేది. 31. మానవుల్లో లేని ప్రవర్తన. అనుకరణ, అనుసరణ, నిబంధన, సహజాత ప్రవృత్తి. ఆన్సర్ వచ్చేసి 3 అండి, నిబంధన.
ఒక వ్యక్తిలో మార్పు తేవడానికి ఉపయోగపడేది. అనుకరణ, అనుసరణ, నిబంధన, సహజాత ప్రవృత్తి. 3. నిబంధన. ఆన్సర్ వచ్చేసి నిబంధన. అడ్వర్టైజ్మెంట్లలో ఉపయోగించే ప్రవర్తన: అనుకరణ, అనుసరణ, నిబంధన, నవజాత ప్రవృత్తి, సహజాత ప్రవృత్తి. 33. అనుకరణ. కుక్కలు వాసన పసిగట్టడం, చీమలు వెతుకులాడడానికి కారణం డాష్. 1. హార్మోన్లు, ఫెర్మోన్లు, ఎంజైమ్లు, కైరోమోన్లు. ఆన్సర్ వచ్చేసి 2. ఫెర్మోన్లు. తార్కికంగా ఆలోచించే శక్తి గురించి హవాయి ద్వీపంలోని కవలో బేసిన్ మమ్మల్ ల్యాబొరేటరీలో డాల్ఫిన్లో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త: కొనాన్ లోరెంజో, ఇవాన్ పావ్లావ్, కోహ్లెర్, హెర్మన్. ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఆన్సర్ హెర్మన్. ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే అనుసరణ, అనుకరణ, నిబంధన, నవజాత ప్రవృత్తి. అనుకరణ. ఉద్దీపనలు చూపే ప్రతిచర్య, ఉద్దీపనలకు చూపే ప్రతిచర్య. నవజాత ప్రవృత్తి, అనుసరణ, అనుకరణ, నిబంధన. ఆన్సర్ వచ్చేసి నిబంధన. ఉద్దీపనలకు చూపేది నిబంధన, ప్రతిచర్య అనేది నిబంధన. తేనెటీగల నృత్యాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త: కార్ల్ వాన్ ఫ్రిష్, కొనాన్ లోరెంజో, కోహ్లెర్, హెర్మన్. ఆన్సర్ వచ్చేసి కార్ల్ వాన్ ఫ్రిష్ 1 ఆన్సర్. ఆనకట్టలు నిర్మించే క్షీరదం: డాల్ఫిన్, బీవర్, తిమింగలం, కంగారు ఎలుక. బీవర్. ఈ క్రింది వాళ్ళలో నేర్చుకోవలసిన ప్రవర్తన: సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ. ఆన్సర్ వచ్చేసి నిబంధన. 1973లో జంతువుల ప్రవర్తనపై పరిశోధనకు గాను వీరికి నోబెల్ బహుమతి లభించింది. నికోలస్ స్టిన్బెర్జిన్, కొనాన్ లోరెంజో, కార్ల్ వాన్ ఫ్రిష్ పై వారందరికీ. ఆన్సర్ వచ్చేసి వీళ్ళందరికీ అన్నమాట. అలెక్స్ అనే బూడిద రంగు చిలుకను ఇర్విన్ పెప్పర్బర్గ్ శిక్షణ ద్వారా ఎన్ని పదాలకు పైగా నేర్పాడు? 50, 100, 150, 200. 100. 100కు పైగా పదాలకు అయితే నేర్పాడు. 43. నిబంధనపై పరిశోధనలు చేసిన ఇవాన్ పావ్లావ్ అనే శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? 1. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, రష్యా, అమెరికా. ఆన్సర్ వచ్చేసి రష్యా. 3rd వన్ ఆన్సర్. నేతగాని పక్షి ఎన్ని ఆకులు ఉపయోగించి గూడును నిర్మించుకుంటుంది? 44. 1, 2, 3, 4, 5 ఉపయోగించి గూడును నిర్మించుకుంటుంది. నేతగాని పక్షి ఎన్ని ఆకులను ఉపయోగించి గూడును నిర్మించుకుంటుంది? 2, 3, 4, 5. ఆన్సర్ వచ్చేసి 3 అండి. 3 ఆకులను ఉపయోగించి గూడునైతే నిర్మించుకుంటుంది నేతగాని పక్షి. బీవర్ క్షీరదం ఎన్ని అడుగుల ఎత్తు గోడను నదులలో నిర్మిస్తుంది? బీవర్ క్షీరదము ఎన్ని అడుగుల ఎత్తు గోడను నదులలో నిర్మిస్తుంది? 45. 2, 3, 4, 5. 4 అండి. 4 అడుగుల ఎత్తు గోడను నదులలో నిర్మిస్తుంది. హెర్మన్ అధ్యయనం చేసిన 4 బాటిల్లోస్ డాల్ఫిన్లలో ఈ క్రింది వానిలో లేనిది? అక్సికోమాయ్, ఫినిక్స్, హిప్పో, అలెగ్జాండ్రియా. ఆన్సర్ వచ్చేసి 4th వన్ అలెగ్జాండ్రియా. ఈ క్రింది వాటిని జతపరచుము. నవజాత ప్రవృత్తి పుట్టుకతో వచ్చేవి. అనుసరణ కోడిపిల్లల చిన్నతనంలో తల్లిని గుర్తించడం. నిబంధన పుట్టుకతో రాదు. అనుకరణ ప్రతీకార చర్యలు ఒకరి ప్రవర్తన ప్రదర్శించడం ఆపదల నుంచి కాపాడుతాయి. నవజాత ప్రవృత్తి. ఆన్సర్ వచ్చేసి 1 ఈజ్ ద ఆన్సర్. 1 ఈజ్ ద ఆన్సర్. అంటే నవజాత ప్రవృత్తి అనేది పుట్టుకతో వచ్చేది. అనుసరణ కోడి పిల్లలు చిన్నతనంలో తల్లిని గుర్తించడం.
నిబంధన, పుట్టుకతో రాదు. అనుకరణ, ఒకరి ప్రవర్తనను ప్రదర్శించడం. ప్రతీకార చర్యలు, ఆపదల నుంచి కాపాడుతాయి. ఆన్సర్ వచ్చేసి ఇదండి. ఈ క్రింది వాటిని జతపరచుము. చింపాంజీల్లో అనుక్రమణ ఆన్సర్ చూద్దాం మనము. ఆన్సర్ వచ్చేసి 2 అండి. చెప్తాను ఎలాగో. చింపాంజీలలో అనుకరణ ప్రయోగాలు. చింపాంజీలలో అనుకరణ ప్రయోగాలు చేసింది ఎవరు? కోహ్లర్. కుక్కలలో నిబంధన ప్రయోగం. కుక్క అనగానే గుర్తొచ్చేది ఏంటిది? కుక్క. కుక్క అనగానే ఏం గుర్తొస్తుంది? పావులా, కుక్కను ప్రతిస్పందించడం, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. డాల్ఫిన్లపై అధ్యయన ప్రయోగం. ఎవరు? హెర్మన్. డాల్ఫిన్లపై అధ్యయన ప్రయోగం హెర్మన్. చిలుకకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడే చూసామండి బిట్టు. చిలుకకు శిక్షణ ఇచ్చింది పెప్పర్బర్గ్, ఇర్విన్ పెప్పర్బర్గ్. ఎన్ని పదాలకు నేర్పించాడు? పైగా 100 పదాలకు నేర్పించాడు అనమాట. ఇర్విన్ పెప్పర్బర్గ్ అనేది చిలుకకు 100 కన్నా ఎక్కువ పదాలు నేర్పించాడు. తెల్లబాతుల ప్రవర్తన అధ్యయనం. కొనాన్ లోరెంజో. ఇదండి ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఈ క్రింది వాణిని జతపరచుము. ఈ క్రింది వాణిని జతపరచుము. కార్ల్ వాన్ ఫ్రిష్. మనం ఆన్సర్ చూసేద్దాము. చెప్తాను ఇలాగో. ఆన్సర్ వచ్చేసి 3 అండి. 1 అనేది ఏ. కార్ల్ వాన్ ఫ్రిష్ జర్మనీ. ఇవాన్ పావ్లావ్ రష్యా. కొనాన్ లోరెంజో ఆస్ట్రియా. అలెక్స్ బూడిద రంగు చిలుక. బాంబిడియర్ బీటల్ చెడు వాసన వెదజల్లే కీటకం. ఇదండి ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, అలెక్స్ చనిపోయే సమయానికి ఎన్ని ఎక్కాలను నేర్చుకుంది? 3, 5, 7, 9. అలెక్స్ అంటే ఎవరు? అలెక్స్ చిలుక. చిలుక ఎన్ని పదాలు నేర్చుకుంది? 100 పదాలు నేర్చుకుంది. చనిపోయే సమయానికి ఎన్ని ఎక్కాలు నేర్చుకుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఎన్ని? 7 ఎక్కాలు అయితే నేర్చుకుంది. దీని ఆన్సర్ వచ్చేసి 7 అండి. ఇదేనండి మన ఈవీఎస్కి సంబంధించిన జంతువులు.